నెక్స్ట్ వన్ చూడండి, టీడీఎస్. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అంటాం. సో యాక్చువల్గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయండి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ కిందకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి జిఎస్టీ వస్తుంది. సార్ ఈ టీడీఎస్ అనేది ఎందుకు కట్ అవుతుంది, ఎవరి మీద కట్ అవుతుంది, ఎవరు ఎంత అమౌంట్ సంపాదిస్తే కట్ అవుతుంది, ఓకే, అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ 1961 యాక్ట్ ప్రకారంగా సగటు ఒక మనిషి తను సంపాదించే ఇన్కమ్ పర్ యానంలో గవర్నమెంట్ కి ఇంత పర్సెంట్ అనేది పే చేయాలి. సో ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్స్ పే చేస్తారు, ఎంత లిమిట్ ఉంటే పే చేస్తారు అనేది మనకి ఇంపార్టెంట్. సో వీటిలో సెక్షన్స్ ఉంటాయి, ప్రతి దానికి కూడా సెక్షన్స్ ఉంటాయి, నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి, అమౌంట్ లిమిట్ ఉంటుంది, టీడీఎస్ పర్సంటేజ్ ఉంటుంది. అక్కడ నేను ఒక 3-4 ఇచ్చాను ఎగ్జాంపుల్స్. మీరు నెట్లోకి వెళ్ళారంటే చాలా పర్సంటేజ్ చూపిస్తాయి. ఓకే, నెట్లోకి వెళ్ళారంటే మీరు చాలా పర్సంటేజ్ చూపిస్తాయి. టీడీఎస్ రేట్స్ 24, 25. చూడండి, పేమెంట్ ఆఫ్ శాలరీ సెక్షన్ 192 నార్మల్ రేట్స్ కంపెనీ నామ్స్ ప్రకారంగా. 192A విత్డ్రాల్ ఫ్రమ్ ఈపీఎఫ్ 50,000 ఉంటే థ్రెషోల్డ్ లిమిట్ 10%. 193 ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ 10%. మనకి లైక్ కరోనా టైంలో 25% ఎగ్జామ్షన్ ఇచ్చారు, అది వెళ్ళిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ 100% తీసుకున్నారు. డివిడెండ్ 10%. 194A ఇంట్రెస్ట్. చూడండి చాలా ఉంటాయి సెక్షన్స్, నేచర్ ఆఫ్ పేమెంట్స్, లిమిటేషన్స్ అన్ని ఉంటాయి మాకు. ఇవి మీరు చూసుకుంటే నెట్ లో చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ లైక్ టీడీఎస్ కట్ అవుతుందంటే ఎంప్లాయీస్ శాలరీస్ మీద, కమిషన్స్ మీద, ఓకే, విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ మీద, హార్స్ రేసెస్ మీద, రెంట్ ఆన్ ప్లాంట్ ఆర్ బిల్డింగ్స్ మీద, ఎంప్లాయీస్ శాలరీస్ మీద, ఈపీఎఫ్ మీద, ఇలా చాలా వాటిల్లో టీడీఎస్ అనేది కట్ అవుతుంది. ఓకే, వీటిని మనం ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి టాలీలో అనేది చూద్దాం. తర్వాత ఇక్కడ ప్రయాణం 0 నుంచి 2,50,000 మధ్యలో నీ శాలరీ ఉంటే నీకు టీడీఎస్ కట్ కాదు. 2,50,000 నుంచి 5,00,000 మధ్యలో ఉంటే 5%. 5,00,000 నుంచి 7,50,000 మధ్యలో ఉంటే 10%. 7,50,000 నుంచి మనకి అంతకు మించి పైన ఉంటే 20%. ఇక్కడ మీరు పాన్ నెంబర్ ఇస్తే సేమ్ పర్సెంటేజ్ కట్ అవుతుంది, పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% డిఫాల్ట్ గా తీసుకుంటుంది. ఓకే, సో అది ఎలా అనేది మనం చూద్దాం. ఇప్పుడు మీరు ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు, నీ శాలరీ నెలకు 50,000. నెలకు 50,000 అంటే సంవత్సరానికి ఏ రేంజ్ లో వస్తుంది? 0 నుంచి 2,50,000 మధ్యలో వస్తుందా, 2,50,000 నుంచి 5,00,000 మధ్యలోకి వస్తుందా, 5,00,000 నుంచి 7,50,000 మధ్యలోకి వస్తుందా రేంజ్? నెలకు 50,000 అయితే ఏ రేంజ్ లోకి వస్తుందమ్మా శాలరీ? 5 to 7. సో 5 to 7, అప్పుడు ఎంత పర్సెంటేజ్ కట్ అవుతుంది? ఇప్పుడు అబౌట్ 10% అబౌట్. వెరీ గుడ్. ఒకవేళ 30,000 పర్ మంత్ అనుకోండి, మరి యానంకి ఎంత ఏ రేంజ్ లోకి వస్తుంది? 5 to 5%. 2.5 నుంచి 5 మధ్యలోకి వస్తుందా 30,000 అయితే పర్ మంత్? అంతే కదా, వాటి మధ్యలోకి కదా, 3,60,000. ఓకే, ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ ఎస్ పెట్టండి, ఇన్వెంటరీ ఆప్షన్స్ నో పెట్టండి, జిఎస్టీ రియల్ టైమ్ లో మీకు నీడ్ ఉంటే ఎస్ పెట్టుకోండి, ఓకే, లేదు అంటే నో. ఇక్కడ టీడీఎస్ ఎనేబుల్ ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ ఎస్ పెట్టండి. ఇక్కడ ట్యాన్ నెంబర్ అంటారు, ట్యాక్స్ అకౌంట్ నెంబర్. మీరు కంపెనీలో రిజిస్టర్ అయి ఉంటే మీకు ఉంటే సపరేట్ గా ఇస్తారు, ఆ నెంబర్ మీరు ఇక్కడ ఇచ్చుకోవాలి. మీరు పనిచేసే కంపెనీలోనూ లేదంటే ఇండివిజువల్ గా పెట్టుకున్నారు, హిందుస్థాన్ యునైటెడ్ ఫ్యామిలీస్ ఓన్ బిజినెస్ పెట్టుకున్నారు, దాని మీద సో చేసుకుంటే ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ పెట్టుకోండి. కంట్రోల్ ఏ. సో వన్స్ ఒకసారి F11 లో మీరు ఫీచర్స్ వేసి పెట్టుకున్నారంటే ఆటోమేటిక్ గా క్రియేట్ లోకి వెళ్ళి స్టాచరీ మాస్టర్స్ లో టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ అనే ఆప్షన్ మనకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇక్కడ
మనకు శాలరీస్ పెయిడ్ టు ప్రియా ట్రేడర్స్ 40,000, రెంట్ పెయిడ్ టు క్రిస్ ట్రేడర్స్ 50,000, కమిషన్ పెయిడ్ టు లోకేష్ ట్రేడర్స్ 30,000. సో అక్కడ మీరు ఏవైతే ఇచ్చారో అవి ఇక్కడ ఇచ్చుకోవాలి శాలరీస్. సెక్షన్ ఎక్కడ ఉంది ఇక్కడ 192 ఉంది. పేమెంట్ కోడ్ రెమిటెన్స్ కోడ్ అనేది కంపెనీలో మీకు ఇస్తారు. పర్సంటేజ్ ఇక్కడ లిమిట్ 40,000 ఇచ్చారు. 40,000 అంటే సో మనకి సంవత్సరానికి ఎంత అవుతుంది? 40,000 అంటే ఏ బేస్ లోకి వస్తుంది? 2.5 నుంచి 5 నుంచా 5 లోగా 5 టు లేకపోతే 7.5 మధ్యలోకి వస్తుందా? 2.5 to 5. 5% అనుకోండి ఎగ్జామ్. నేను 5% ఇస్తున్నాను, పాన్ నెంబర్ ఇవ్వలేదు, ఇవ్వకుండా నేను 5% ఇస్తున్నాను, అది 20% కట్ అవుతుంది. పాన్ నెంబర్ ఇస్తే మీరు ఇచ్చిన పర్సంటేజే కట్ అవుతుంది. సెక్షన్ రెంట్ వచ్చేసి 194I, పర్సంటేజ్ 10. తర్వాత కమిషన్ సెక్షన్ 194H 5%. ఇలా మీకు 100 ఉన్నా కూడా నేచర్ ఆఫ్ పేమెంట్స్ అవన్నీ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ లెడ్జెస్ లోకి వెళ్ళాలి, సేమ్ అవే క్రియేట్ చేయాలి. అక్కడ క్రియేట్ చేసి ఇక్కడ వచ్చేస్తాయి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ చూడండి, ఎఫ్ లెవెల్ లో టీడీఎస్ అనే ఆప్షన్ ఎస్ పెడితే ఈజ్ టీడీఎస్ అప్లికబుల్. ఎస్. నేచర్ ఆఫ్ పేమెంట్ ఏది? శాలరీకి శాలరీనే తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఎవరున్నారు? ప్రియా ట్రేడర్స్, కంట్రీ క్రెడిటర్స్. చూడండి, ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్? ఎస్. ఇక్కడ డిడక్టెడ్ టైప్ అడుగుతుంది. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీవా, ఓన్ బిజినెస్ పర్సన్ వా, లేదా ఇండియన్ వా, లేదా నువ్వు అదర్ కంట్రీ పర్సన్ వా, ఇవన్నీ ఆప్షన్స్ అడుగుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ సిఏ చదివిన వాళ్ళకి, తర్వాత ఆడిటర్స్ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఇంకా క్లారిటీగా ఉంటుంది వీటి మీద. ఓకే, ఏంటి అనేసి. మనం ఇక్కడ ప్రజెంట్ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ రెసిడెంట్ తీసుకుంటున్నాం. తర్వాత డిడక్టెడ్ టీడీఎస్ ఇన్ సేమ్ వచ్చర్, ఈ ఆప్షన్ ఎస్ పెట్టద్దు. ఎస్ పెడితే మనకి మధ్యలో ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు ఆప్షన్ ఎర్రర్ చూపిస్తుంది, ఇది నో చూపెట్టండి. ఇక్కడ పాన్ నెంబర్ ఇవ్వాలి. పాన్ నెంబర్ ఇచ్చారంటే మీరు ఇచ్చిన పర్సంటేజ్ కట్ అవుతుంది. నువ్వు పాన్ నెంబర్ ఇవ్వలేదంటే 20% తీసుకుంటుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఏముంది? రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అప్లికబుల్, రెంట్కి రెండే తీసుకోండి. నెక్స్ట్ క్రిస్ ట్రేడర్స్, సన్రీ క్రియేటర్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ కమిషన్, కంట్రోల్ ఏ. సో టోటల్ గా 6 లెడ్జెస్ వస్తాయి. ఫైనల్ గా టీడీఎస్ ఆన్ రెంట్ అని ఒక జీఎల్ చేసుకోవాలి. డ్యూటీస్ అండ్ టాక్సెస్, టీడీఎస్, ఎనీ పెట్టండి. కమిషన్, రెంట్ అన్నిటి మీద అప్లికబుల్ అవ్వాలి కాబట్టి ఎనీ తీసుకోండి. ఎస్. ఓకే, ఇప్పుడు మంత్లీ మీకు శాలరీస్ కానీ ఏవైనా కానీ నెక్స్ట్ మంత్ 1 నుంచి 5వ తారీఖు లోపల ఇస్తారు. ఇది సహజం ఏ మంత్ అయినా కూడా. ఇక్కడ మనం కూడా F7 లో ఎంటర్ చేసి పెట్టుకోవాలి. ఓకే, నేను 5th మంత్ తీసుకుంటున్నాను, ఎందుకంటే 31 days ఉంటాయి కాబట్టి అది తీసుకుంటున్నా. ఓకే, ఫస్ట్ ఎవరికి శాలరీస్ ఇవ్వాలి? ప్రియాకి. ఎంత ఇవ్వాలి? 40,000. న్యూ రెఫరెన్స్ తీసుకోండి. న్యూ రెఫరెన్స్ కొత్తగా బిల్ రైజ్ చేస్తుంది. తర్వాత రెంట్ 50,000 ఎవరికి? క్రిష్. న్యూ రెఫరెన్స్ 2. నెక్స్ట్ కమిషన్ లోకేష్ కి 30%, 30,000. ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలని ఫస్ట్ F7 లో ఎంటర్ చేసుకోవాలి. F7 లో ఎంటర్ చేసిన తర్వాత యాజ్ పర్ వాళ్ళ పర్సంటేజ్ ప్రకారంగా ఇప్పుడు అమౌంట్ కట్ చేయాలి. అప్పుడు ఆటో ఫిల్ వెళ్ళండి. ఆటో ఫిల్, టీడీఎస్ డిడక్షన్, మే మంత్ ఫస్ట్ ప్రియా ట్రేడర్స్ మీద శాలరీస్, టీడీఎస్ ఆన్ రెంట్ ఎంత కట్టింది? 40,000 ఆమె శాలరీ, అంటే 32,000 ఆమెకి కంపెనీ పే చేస్తుంది. రిమైనింగ్ 8,000 అంటే 20% కట్ అయితే మనం ఇచ్చిన 5%, బట్ అక్కడ పాన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి 20% తీసుకుంది. ఓకే, సో 8,000 కట్ చేసుకుంది. కంపెనీ 8,000 ఆమె పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పే చేస్తుంది. ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో మనకి ఫామ్ 16 కంపెనీ దగ్గర తీసుకొని
ఆడిటర్ సబ్మిట్ చేసామంటే మనం కట్ చేసిన అమౌంట్ మళ్ళీ రిటర్న్ వస్తుంది. చాలా మంది ఐటీ కంపెనీలో పనిచేసే వారికి ఇవి తెలియదు, వదిలేస్తారు. అగైన్ స్టెప్నెస్. నెక్స్ట్ మళ్ళీ ఆటోఫిల్. సో 50,000లో 10,000 అంటే 20% కట్ అయింది. 40,000 రూమ్ రెంట్ ఇస్తారు. 10,000 ఆయన పేరు మీద టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పే చేస్తారు. రూమ్ రెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అంతే కదా, హైదరాబాద్ లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. ఒకే బిల్డింగ్ లో కొన్ని వేల ఫ్యామిలీలు ఉంటాయి. ఆ బిల్డింగ్ లో ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ నెల నెల రెంట్ కడతా ఉంటారు. వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో అది టీడీఎస్ గవర్నమెంట్ పే చేయాలి మినిమం. మనం సంపాదించిన ఇన్కమ్. సో 30,000లో 24,000 అంటే 6,000 మనకి టీడీఎస్. ఓకే, ఫైనల్ గా గవర్నమెంట్ మూడింటి మీద ఎంత పే చేయాలి, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అనేది తెలుసుకోవాలి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, సర్జర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్. కమిషన్ మీద 6,000 పే చేయాలి, రెంట్ మీద 10,000, శాలరీస్ మీద 8,000, మొత్తం 24,000 పే చేయాలి గవర్నమెంట్ మూడింటి మీద. బ్యాక్. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్. రిమైనింగ్ వాళ్ళకి ఎంత అమౌంట్ ఇవ్వాలి? సో ఒకరికి 40,000 పెండింగ్ అమౌంట్ ఇవ్వాలి, ఒకరికి 24,000 ఇవ్వాలి, ఒకరికి 32,000 ఇవ్వాలి. ఓకే, అమౌంట్ పే చేద్దాం. ఓచర్లోకి వెళ్ళండి. ఓకే, పేమెంట్ తీసుకోండి. ఓకే, పేమెంట్ తీసుకున్న తర్వాత ఆటోఫిల్ 15, 31,5, 15, ఆల్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్, క్యాష్. సో 24,000 గవర్నమెంట్ పే చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ 24,000 పెండింగ్ లో కనబడుతుందో లేదా అవుట్ స్టాండింగ్ చూడండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, సర్జర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్. 24,000 పే చేశాం గవర్నమెంట్ కి. ఇంకా రిమైనింగ్ ఎవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలో అది వాళ్ళకి ఇచ్చేయాలి. వచ్చర్స్ పేమెంట్ తీసుకోండి. ప్రియారిటీ ఎంత ఇవ్వాలి? 32,000. అక్కడికి జీరో అయిపోతుంది. క్యాష్, క్యాష్ ఆర్ చెక్. నెగిటివ్ బ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అంటే మా దగ్గర క్యాపిటల్ లేదు కాబట్టి క్యాష్ అందుకు నెగిటివ్ చూపిస్తుంది. ఎంత ఇవ్వాలి? 40,000. కంట్రోల్ ఏ, సేవ్. లోకేష్ ఎంత ఇవ్వాలి? 24,000. ఏ, సేవ్. ఎస్కేప్. సో డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఉంటాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్, జీరో. ఇలా మనం టీడీఎస్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనము ఎక్స్పెన్సెస్ కానీ పోస్ట్ చేయాలి అంటే టీడీఎస్ లో ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, ఇది మీరు ఎక్కడైనా టాలీలో పనిచేసినట్లయితే టీడీఎస్ మీద మీకు మినిమం ఉండవలసిన నాలెడ్జ్. ఇక రిమైనింగ్ ఉంటే కన్నా ఐటీఆర్ ఇవన్నీ కూడా కంపెనీలో ఎవరైతే మీరు ఆడిటర్స్ కానీ సీఏలు ఉంటారో వాళ్ళు చేస్తారు. అంతకు మించి మీకు ముందుకు పోనివ్వరు ఇంకా. ఓకేనా? టీడీఎస్ ఏమైనా డౌట్ ఉందామా ఎనీవన్? సార్ ఇది టీడీఎస్లో మాన్యువల్గా ఎంటర్ చేస్తారు కదా సార్, లైక్ అంటే టీడీఎస్ తీసుకొని 2%, 5% అనేది మాన్యువల్గా వేస్తారు కదా సార్, వేయొచ్చా సార్ అలా? మాన్యువల్ గానా? లైక్ పెద్ద కంపెనీ ఉంటే వాళ్ళు అంటే మనం తీసుకునే టైం ఉండకపోతే సార్, లైక్ ఎంటర్ టీడీఎస్ ఎంటర్ చేసి క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ డైరెక్ట్ వేయొచ్చు కదా సార్? ఉంటాయి బ్రదర్, ఒక్కొక్క ఆడిటర్ ఒక్కొక్క ప్రాసెస్ లో చేస్తూ ఉంటారు. ఇలాగే అనేం కాదు కానీ కొంచెం మ్యానిపులేషన్ చేసే విధంగా వాళ్ళు కొన్ని కొన్ని ట్రిక్స్ ఫాలో అవుతారో అవి మనకి చెప్పరు. మనం యాజువల్ గా మనం ఎంతవరకు పే చేస్తామో మనం ఎలా చేయాలనేది మనం చెప్పాము. ఆడిటర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఓకే, పర్టికులర్ గా ఇలాగే అయితే ఉండదు. సో నెక్స్ట్ టీసీఎస్ మీరే చేయాలి. దాని లింక్ నేను పోస్ట్ చేస్తాను. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అంటారు. సెక్షన్ 206C ప్రకారంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 1961 యాక్ట్ ప్రకారంగా మీరు టీడీఎస్ అనేది టీసీఎస్ పే చేయాలి. ఇది వేటి మీద పడుతుందంటే టింబర్, స్క్రాప్, మినరల్స్, కోల్, ఓకే, తర్వాత ఫారెస్ట్ లీజింగ్, టోల్ ప్లాజా, మైనింగ్, పేరింగ్, వాటి మీద టీసీఎస్ పడుతుంది. ఇక్కడ 206C 1H ప్రకారంగా 1/10/2020లో ఎవరైతే 5 crores ముందు దాటి ఉంటుందో వాళ్ళు టీసీఎస్ కి అప్లికబుల్. అంటే ఎట్లా? 50 లక్షల వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది టీసీఎస్ కి. 55 లక్షలు కానీ 60 లక్షలు అట్లా దాటితే మీకు 50 లక్షల వరకు ఎగ్జామ్షన్. రిమైనింగ్ 10 లక్షల మీద మాత్రమే టీసీఎస్ పడుతుంది. ఒకవేళ మీరు 55 లక్షలు సేల్ చేశారు, దాంట్లో 10 లక్షలు రిటర్న్ జరిగింది,
టీసీఎస్ కట్ అవ్వదు. ఓకే, 50 లక్షలు దాటితేనే టీసీఎస్ పడుతుంది. ఓకే, సో అది కస్టమర్ పే చేయాల్సి వస్తుంది. ఓకేనా, టీసీఎస్ అనేది ఇది రేర్. మాక్సిమం 50 లక్షలు దాటినివ్వరు. ఎందుకంటే అనవసరంగా టీసీఎస్ పే చేయాలి కదా. 40 లక్షలు 45 లక్షల వరకు బిల్ వేస్తారు. రిమైనింగ్ మరుసటి రోజు పంపిస్తారు. లిమిట్ ఏంటి అనేసి అలా అనమాట. ఇది టీసీఎస్. ఇది నేను మీకు లింక్ ఇస్తాను, ఇది మీరు చేయాలి. ఓకే, సో ఇక మీకు ఏమైనా ప్రీవియస్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో మాక్సిమం మనకి లైక్ ఈ వీక్ లో కంప్లీట్ అవుతుంది కోర్సు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఇంకా ఎనీవన్? మెథడ్స్ అన్ని సేమ్, 1 or 2 ఫీచర్స్ మాత్రం మారుతాయి. రిమైనింగ్ అన్ని సేమ్. కొత్తగా తెలుసుకోవాల్సిన ఆప్షన్స్ అంటూ ఏమి ఉండవు. కంపెనీ క్రియేషన్, లెజర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ అన్ని మీకు తెలిసినట్టువే. రిపోర్ట్స్ చెక్ చేసే విధానం మీకు తెలిసినట్టువే. 1 or 2 ఫీచర్స్ ఎక్కడ ఏం మారుతాయని తెలుసుకోవడమే వెళ్ళే కొద్దీ తెలుసుకునేది అంతే. స్టార్టింగ్ లోనే కొత్తది అనిపించేది. ఇంకా పోను అన్ని మీకు తెలిసినట్టుగా ఉంటాయి. కొత్తగా ఏమో 1 or 3 ఫీచర్స్ మాత్రం మారుతాయి అంతే. ఇంకా అన్ని రిమైనింగ్ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? సార్ వన్ డౌట్ సార్. సార్ ఇది ఇప్పుడు జిఎస్టీ టీడీఎస్ రెండు కలిపి వచ్చాయనుకో సార్, జనరల్లో తీసుకుంటాం కదా సార్ మనం పేమెంట్స్ అయినా రిసిప్ట్స్ అయినా? అవును. ఓకే సార్.